హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మన జీవితాల్లో దేవునితో ఎప్పుడు నా ముందర ఆయన ఉండాలి, ఆయనతోనే సహవాసం కలిగి ఉండాలి. దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలంటే మనకు అవసరమైంది ఏంటో చెప్పండి. ఈ కథ అంతా కాకుండా సింప్లిఫై చేద్దాం. ఏం కావాలి? ఎంతమంది తెలుసు? దేవునికి దగ్గరగా ఉండాలంటే, దేవుని శక్తిని పొందాలంటే, దేవుడు మన ముందు వెనుక ఆవరించి ఉండాలంటే, బలహీనమైన మనం బలమైన కార్యాలు చేయాలంటే, దేవుడు ఆశించిన వాగ్దానాలు, ఇచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మనకు అవసరమైంది ఏంటి? కొంతమంది చెప్తున్నారు ప్రార్థనని. పాస్టర్ గారి ప్రార్థన. ఎవరు ప్రార్థన? ఎవరు ప్రార్థన? అసలు ప్రార్థన ఎందుకు చేయలేం మనం? ప్రార్థనకు ఆటంకాలు ఏంటి? ప్రార్థన ఎవరు చేస్తారు? పోనీ అట్టరండి. ప్రార్థన ఎప్పుడు చేస్తాం? అవసరం వచ్చినప్పుడు. ఎప్పుడు? బాధ కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు. ఏంటండి? నీకు అవసరం ఏం లేదనుకో, నీ ఆరోగ్యం బాగుంది, నీ కాలు నేతిలో వేసినట్టు ఉంది, యోబు చెప్పినట్టు, నువ్వు చేసేదంతా సక్సెస్ అవుతుంది, నీకు ఏ సమస్యలు లేవు, చేస్తావా ప్రార్థన? చేయరు. ఎందుకు? ప్రార్థనకి మొదటి ఆటంకం అహంకారం. నాకేంటి, నేను బాగున్నా అనేవాడు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా అని అనలేడు. ఏంటండి? ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన కూడా అహంకారంతో ఉంది, అది ప్రభు సన్నిధికి చేరదు. ఎవరు? పరిచయుడు చేశాడు కదా ప్రార్థన. ఏమన్నా అడిగాడు ఆయన? ఏం అడగల. ఆయన అన్నీ ఉన్నాయి అని చెప్పి మెచ్చుకుంటున్నాడు. నేను సుంకర్లా లేను, నేను పాపిని కాదు, నేను దశభాగాలు ఇస్తున్నా, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా, అందుకొరకు నీకు వందనాలు అని చెప్పాడు, వచ్చేసాడు అంతే. చూసారా? ఆచార ప్రార్థనలు ఇవాళ, అలవాటు ప్రార్థనలు. అహంకారం. మనం మీరు ఇప్పుడు చెప్పాడు చూడండి, ఇక్కడ నీ గొప్పతనం అనుకోవద్దు, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి నువ్వు దీవించబడుతున్నావు అనుకోవద్దు, నువ్వు చేసిన ప్రార్థనను బట్టి కూడా నిన్ను దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు అనుకోవద్దు. ప్రార్థన అనేది విరిగి నలిగిన హృదయంలో నుంచి రావాలి. ఎప్పుడైతే అహంకారం వస్తుందో, అంటే నాకు ఏ లోటు లేదు అనే స్థితి వస్తుందో, ప్రార్థన చేయలేడు వాడు. చేసినా కూడా ఇలాంటి స్వనీతితో కూడిన ప్రార్థనలు చేస్తారు. రెండోది, ప్రార్థన ఎప్పుడు చేయలేమంటే తిరుగుబాటు చేసిన వాళ్ళ నోట్లో నుంచి ప్రార్థన రాదండి. దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, ఇశ్రాయేలు గురించి మాటి మాటికి రాయబడింది ఏంటంటే, వాళ్ళు మీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. అంటే తిరుగుబాటు అనే పదాన్ని ఎలా వివరిస్తారు చెప్పండి? నువ్వు చేసేది తప్పు అంటే కాదు అని నువ్వంటే ఏమంటారు? దాన్ని తిరుగుబాటు అంటారు. రెబెల్లెన్, ముందుకెత్తుతారు. నువ్వు ఇది చెయ్యి, నేను చెయ్యను, నేను అదే చేస్తా, అది తిరుగుబాటు. చూసారండి? చాలామంది దేవుని బిడ్డల్లో విధేయత లేదు, తిరుగుబాటు ఉంది. అందుకే మనం మనకంటే గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం, గొప్ప వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నాం, భక్తిలో ముందుకు సాగలేకపోతున్నాం. ఒకటి అహంకారం, రెండు తిరుగుబాటు. ప్రార్థన చేయలేకపోవడానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే తొందరపాటు. ఏంటది? ప్రార్థన చేసుకొని దేవుడిచ్చేదాకా ఆగరు. అసలు ప్రార్థన కావాలంటేనే, మీకు తెలుసో తెలీదో, ప్రార్థన చేయాలంటే ప్రార్థన అనేది ఒక పని, ప్రార్థన అనేది ఒక ప్రాసెస్, కనిపెట్టాలి. హడావిడిగా ప్రార్థన చేసుకునే ప్రార్థన అనిపించదు. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. మనం అడిగి కనిపెడతాం లేదు, అడుగుతున్నాం, పోతున్నాం అంతే. తొందరపాటు కలిగిన వాడు తొందరగా ప్రార్థన చేయి అంటుంటారు చూడండి కొంతమంది, ఊతపదంలాగా. లేకపోతే ఇంకో పదం ఉంది, చిన్న ప్రార్థన చేయి. ఏంటండి? ఇంతే అన్నం పెట్టాలని అడగచ్చుగా. ఏంటండి? మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు, మన బంధువులు వచ్చినప్పుడు
ఒక నిమిషం మాట్లాడి వెళ్ళిపో అనొచ్చు కదా. రోజంతా కూర్చొని 10 సంవత్సరాల తర్వాత మాట్లాడినట్టు మాట్లాడుకుంటారు ఎందుకు? మరి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు తనివి తీరా ఆయన సన్నిధిలో ఉండలేకపోతున్నాం. మనం దేవుని ముఖదర్శనం చేసుకోవాలి, అది ప్రార్థన. ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, అది ప్రార్థన. ప్రార్థనా జీవితం లేని వారు ఆధ్యాత్మికంగా ఎదగలేరండి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందలేరు. ప్రార్థన ఒక విశ్వాసి జీవితానికి చాలా ముఖ్యమైన ఎరువు లాంటిది. ప్రార్థన అనేది చాలా బలాన్ని పుంజుకొని మన యొక్క బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఎలాగా శరీరంలోని అవయవాలన్నీ పరిపూర్ణతలోకి వెళ్తాయో, ఒక విశ్వాసి ప్రార్థనా జీవితం కలిగినప్పుడు పరిపూర్ణుడవుతారు ఆధ్యాత్మికంగా. ప్రార్థన ఆధ్యాత్మికంగా ఎదగటానికి, అపవాదిని ఎదిరించడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి, మాకిచ్చిన వాటిని మేము స్వాధీనపరుచుకోవడానికి మా బలము చాలదయ్యా, మా తెలివి పనికిరాదయ్యా, నీ కృప మాకు చాలు యేసయ్యా. నీతో సంబంధం కలిగిన వారిగా, నీతో సహవాసం చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరిచయ్యా. ఆధ్యాత్మికంగా దినదినము వృద్ధి చెందుటకు సహాయం చేయి. మరల నిన్ను విసిగించేవారిగా కాక, తిరుగుబాటు చేసేవారిగా కాక, అవిధేయులము కాక, నీతో సమయం గడపడానికి, నీ మాటల యందు ఆనందించడానికి, నీ వాక్యానికి లోబడడానికి, నీ బిడ్డల సహవాసములో ఆధ్యాత్మికంగా బలపడడానికి ఒక్కొక్కరికి సహాయం చేయ్యా. నీ ప్రేమను జుర్రుకునే మేము ఆ ప్రేమను పంచడానికి సహాయం చేయ్యా. నీ ప్రేమ ఎరగని వారు అందరూ ఉన్నారయ్యా, వారి కొరకైన భారం మాకు దయచేయి. అద్భుతాలు చేసేదేవా, ప్రార్థనలకు జవాబిచ్చేదేవా, నీ కార్యాలు జరిగించిన ఆయన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం.